నేనైతే ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం చిక్కుడుకాయ చేయబోతున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే కొంచెం మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలు ఆడేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి ఒక 2 నిమిషాలు. అంతలోపు నేనైతే చిక్కుడుగా ఉడికించి పెట్టుకున్నానండి. మార్నింగ్ టైంలో టైం అవుతుంటుంది కదా డ్యూటీలకు వెళ్ళడానికి, అందుకని ఫాస్ట్గా అవుతుందని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను చిక్కుడుకాయ. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతాయండి ఇలాంటి కర్రీస్. తొందరగా అయిపోయేటివి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడంటే హాలిడేస్, కానీ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా హడావిడి ఉంటుంది కదా. జాబులకు వెళ్ళే వాళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అన్నీ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. అందుకని కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట తొందరగా అయిపోతుంది హడావిడి లేకుండా. నేనైతే ముందుగానే అట్లా ఆలోచించుకుంటా ఏం చేయాలని. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత చిక్కుడుగా వేసుకోవాలి. చిక్కుడుగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిక్కుడుగా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, కొంచెం ఉప్పు వేస్తుంది. ఉప్పు సర్వ్ చేసుకొని ఇప్పుడే ఈ టైంలోనే వేసుకోండి. అయిపోయిందండి ఇంతే.
వెల్లుల్లి కారం చిక్కుడుగా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పెరుగు వేసుకొని తినండి వేడి వేడి అన్నంలా, చాలా బాగుంటుంది. చిక్కుడుగా మంచిదండి, ఫైబర్ ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచిది తింటే. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి మంచిది కదా, చేసుకోండి తినండి బాగుంటుంది. తొందరగా అయిపోతుంది బ్యాచిలర్స్కి కూడా, జాబ్లకు వెళ్ళే వాళ్ళకి కూడా. సరేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.